అండ్ బైట్ వాచ్ యువర్ థాట్స్. మనలో కనుక డిప్రెషను, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేర్ ఆర్ దే జనరేటెడ్ ఫ్రమ్? ఇవి మనకి చేతుల నుంచి వస్తున్నాయా, కాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయా, లంగ్స్ నుంచి వస్తున్నాయా, రెస్పిరేటరీ ట్యూబ్ నుంచి వస్తున్నాయా? కాదే, మన థాట్సే క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట ఈ ఎమోషన్స్ అన్నీను. ఈ థాట్స్ అంటే ఏంటి? ఈ థాట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మన వర్డ్స్ సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం టంగ్ కానీ లిప్స్ కానీ కదిలించకుండా ఉంటే ఆ వర్డ్స్ సెంటెన్సెస్ ఫ్లో అవుతూ ఉంటాయి. అవే కనుక మనం థాట్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతను ఏం చేస్తుంటాడంటే బాగా ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాడు, కొంచెం బ్రేక్ ఈవెన్ అవ్వదు, లాసెస్లో ఉంటాడు. ఇప్పుడు అతను కనుక అబ్బా నా వల్ల కాదు, నేను అన్ని లాసెస్లో ఉన్నాను, నాకు బిజినెస్ చేయడం రావట్లేదు, ఐ కెనాట్ మేనేజ్ మై బిజినెస్ అన్నాడు అనుకుంటాడు ఒకసారి. అలా కాకుండా రెండో వర్షం చూద్దాం. ఇప్పుడు అతను కనుక లేదు, నేను ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాను కాబట్టి నేను లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా పట్టించుకోకుండా నేను ముందరికి వెళ్తాను, ఎలా ప్రాఫిట్ గెయిన్ చేయాలనే మార్గాలు నేను అన్వేషిస్తాను, నేను ఈ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటాను అనుకోండి, అది పాజిటివ్ థింకింగ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ నెగిటివ్ థింకింగ్ని వదిలేసి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటామో, అంటే పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ థాట్స్ కనుక జనరేట్ చేసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా పాజిటివ్గా టర్న్ అవుతుందన్నమాట. ఇది పాజిటివ్గా టర్న్ అవ్వాలంటే మనం ఈ పాజిటివ్నెస్ని, ఈ పాజిటివ్ థాట్స్ని మనం కాన్షియస్గా మనం వాటిని థింక్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే నెగిటివ్ థాట్స్ని ఎలిమినేట్ చేసుకుంటా, పాజిటివ్ థాట్సే మనం క్రియేట్ చేసుకుంటా, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటా, మనం స్టిమ్యులేట్ చేసుకుంటా ఉంటే కనుక ఈ పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. మనం కూడా యాజ్ ఎ పర్సన్ వీ బికమ్ మోర్ పాజిటివ్.